క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులకు మన ప్రభైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. శుభవచనం ద్వారా దేవుని వాక్యాన్ని అందించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మాకిచ్చిన అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక, ఆశీర్వాదకరమైన కార్యాలు చేయునుగాక, ఫలభరితముగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు శుభోచన కొరకు సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం చదువుకుందామండి. భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. దేవుడు ఈ మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమె భయపడుట వలన మనుష్యులకు ఉరి వస్తుందంట. భయము చాలా ప్రమాదకరమైంది. దేవుని బిడ్డలు దేనికి భయపడకూడదు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దుష్టుని జయించాలి, కానీ లోక సంబంధంగా మనకొచ్చే పోరాటాలకు భయపడకూడదు. లోక సంబంధంగా మనకొచ్చే అనారోగ్యాలకు భయపడకూడదు. లోక సంబంధంగా మనకొచ్చే ఆర్థిక విపత్తుల గురించి భయపడకూడదు. లోక సంబంధంగా మనకొచ్చే మరి ఏదైనా సరే కొరతలకు భయపడకూడదు. ఎందుకంటే దేవుని యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు. చాలాసార్లు ఈనాడు దేవుని బిడ్డలు లోక సంబంధమైన భయాలకు లోనై దేవునికి దూరమైపోతూ ఉన్నారు. భయపడుట వలన మనుష్యులకి ఉరి వస్తుందండి. చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట చదువుకుందామా? యోబు గ్రంథం 3వ అధ్యాయం, యోబు గ్రంథము 3వ అధ్యాయం చదువుతున్న మాట చూడండి. 25వ వచనం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. చూడండి, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది. యోబు దేని గురించి అయితే భయపడ్డాడో అదే భయంలో చిక్కుపోయాడు. ఆ భయాలే యోబు జీవితాన్ని చాలా మరి పాడు చేసినట్టుగా మనం చూస్తాం. విశ్వాసి దేనికి భయపడకూడదు. మరి భయపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి పాస్టర్ గారు? తర్వాత మాటే రాశారు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడు. సురక్షితముగా ఉంటాడు. దేవుని యందు నమ్మిక ఉంచాలి. అమెరికా దేశ ప్రజలను ఆశీర్వదించబడిన ప్రజలని చెప్పటంలో ఏ సందేహం లేదు. ఎందుకు? కారణం ఏంటి? వారిలో ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? వారి డాలర్ నోటు మీద ఇన్ గాడ్ వి ట్రస్ట్ అనే మాట రాయబడి ఉంటుంది. దేవుని యందే మేము నమ్మిక ఉంచి ఉన్నాము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. యెహోవా యందు నమ్మిక ఉంచువారిని కృప ఆవరించుచున్నది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదండి ఏ కొరత లేకుండా బ్రతుకుతారు. సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలి కొంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించి ఆయన యందు నమ్మికించిన వారికి ఈ లోకంలో ఏ కొరతలు ఉండవు. సమృద్ధితో దేవుడు ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న నీవు దేనికైనా భయపడుతున్నావా? భయపడద్దు. రా, ఈరోజు పరిశుద్ధ ఆదివారం, మట్టల ఆదివారం. యేసుక్రీస్తు ప్రభువారు జయప్రవేశమై యెరూషలేములోకి వెళ్ళిన ఆ శుభ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఆరాధన జరుగుతూ ఉండగా యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నిన్ను బహుగా దీవిస్తాడు, బహుగా దీవిస్తాడు. ఆయన ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు కదండి. ఆయన రాజుగా నీ దగ్గరికే వచ్చాడు. చూడండి, జకరియా గ్రంథంలో ఆ ప్రవచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 2026 సంవత్సరాల క్రితం జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా
ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు ఎవరండి? ఈ రాజు ఎవరు? నీ రాజు, నా రాజు ఆయన. 1999 సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున ఎప్పుడైతే యేసయ్యకి నా జీవితాన్ని ఇచ్చానో, యేసయ్య నా రాజుగా నాలోకి వచ్చాడు. నీ రాజుగా యేసయ్య ఈరోజు నీలోకి రావాలని ఆశపడుతున్నాడు. నీ రాజు ఎవరైనా నీతిపరుడు. ఈ రాజు అక్రమాలతో కూడిన రాజు కాదు. ఈ రాజు పేరే నీతిగల రాజు. అందుకనే మనం పాడతాం, నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించుడి, మీ ఆత్మతో అర్పించుడి. ఆయన నీతిపరుడు, ఆయన రక్షణ గలవాడు, ఆయన దీనుడు. గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకే వచ్చుచున్నాడు, నీ దగ్గరికే వస్తున్నాడు. నీ రాజు నీ దగ్గరికే వస్తాడు. ఈరోజు నీ దగ్గరికే వస్తున్నాడు. యేసు ప్రభుని రాజుగా నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా? ఆయనను నమ్మిక ఉంచుతావా? యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడని ఈ రాజును నీ హృదయంలో చేర్చుకొని విశ్వసించి ఈ రాజుకు నీ హృదయంలో చోటిచ్చినట్లయితే, ఇదిగో ఈ నీతిగల రాజు, రక్షణ దయచేసే రాజు నీ దగ్గరకు వచ్చి ఈరోజు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి నీ పాపం కొరకు, నా పాపం కొరకై కల్వరి సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. రాజుగా రాబోతున్నాడు, రాజులకు రాజుగా రాబోతున్నాడు. ఈ రాజునిగా నీ హృదయంలో చేర్చుకుంటే నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడిద్ది, నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన రాజుగా నీ హృదయంలోకి వస్తే బైబిల్ చెప్తుంది కదా, మొదట ఆయన రాజ్యము నీతిని వెలుకుడి, అప్పుడు అవన్నీ మీరేం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించుకోవాలో సమస్తం వాటి వెంట కలుగుతుంది. ఈ రాజు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యేసు క్రీస్తు ప్రభువారు రాజుగా మీ హృదయాల్లోకి వచ్చి ఆయన మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఉదయకాలం శుభోచనం ద్వారా మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు ప్రభు దినం, మట్టలాదివారమయ్యా. ప్రపంచమంతా ఈ మట్టలాదివారాన్ని ఎంతో సంతోషంగా మీరు జయప్రవేశమై యెరూషలేములకు వెళ్ళిన ఆ శుభ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తుండగా, ఘనపరుస్తుండగా మేము కూడా సంఘముగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు అయ్యా. భయపడుట వలన ఊరి వస్తుంది, యెహోవాని నమ్మికించువాడు సురక్షితముగా ఉంటాడని వాక్యం ద్వారా మాట్లాడారు. మీ అందు నమ్మిక ఉంచి నీ బిడ్డలంగా ఇక్కడ సాక్షులంగా మీరు జీవించడం సహాయం దయచేయండి. ఉదయకాలం వచ్చి నీ బిడ్డలందరినీ దీవించండి. మా తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నీ బిడ్డలు ముట్టి బాగు చేయండి. ఈరోజు ప్రభా, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ మీ సన్నిధికి వచ్చి అయ్యా ఈ మట్టలాదివారాన్ని ఆశీర్వాదకరంగా జరిగించుకుని మీ నామాన్ని ఘనపరచడానికి సహాయం దయచేయండి. రాజుగా మీరు యెరూషలేములోకి జయప్రవేశమై వెళ్ళారు. ఆ రోజు మీరు ఘనపరచబడిన దినం, మీ నామానికి మహిమ కలిగిన దినం ప్రభా. పిల్లలు స్తుతించిన దినం, శిష్యులు వెంబడించిన దినం. ఈ అనుభవాలన్నీ జ్ఞాపకం చేసుకొని ఈ మట్టలాదివారం నాడు మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి సహాయం దయచేయండి. చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టి బాగు చేయండి. ప్రతి ఒక్కరూ త్వరగా లేచి ఈరోజు మీ సన్నిధికి రావటానికి కృప దయచేయమని. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాన్ని దీవించండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి. సేవకులందరినీ దీవించండి. సిబిసి కుటుంబాలను దీవించండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ సంఘాన్ని, పరిచయాన్ని దీవించండి. సేవకులను దీవించండి. మీ బిడ్డలందరికీ ప్రభా కలిసికట్టుగా మీ సన్నిధిలోకి వచ్చి మీ నామాన్ని గొప్ప చేయుటకు సహాయం చేయమని, నీ కృపతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం శుభోచనం చూస్తున్న దేవుని ప్రియులందరికీ, అలాగే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలకు, పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, సకల కోటి పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మట్టలాదివారం దేవుని ప్రియులారా, ఉదయం 9:30 గంటలకి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఆరాధన ప్రారంభించబడుతుంది. సాయంత్రం 4:30 గంటల నుంచి సండే స్కూల్ పిల్లలు జయప్రవేశ ఆరాధనలో భాగంగా ఈ కళ్యాణపురి కాలనీ, ధర్మపురి కాలనీ, సిద్ధార్థ నగర్లో వారు చక్కగా మట్టలు పట్టుకొని ర్యాలీగా
జయప్రవేశమై వెళ్ళిన శుభ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఊరేగింపు జరుగుతుంది. పిల్లలందరితో ర్యాలీ జరుగుతుందని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. అందరూ ఆరాధనకి సమయానికి రండి. శ్రేష్టమైన వర్తమానం ద్వారా దీవించబడదాం. గాడ్ బ్లెస్ యూ.